కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బౌరువాక సమీపంలోని చిటికెలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులి ఉన్నట్లు అటవీశాఖ నిర్ధారించింది. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 హనుమాన్ ప్రత్యేక బృందాలు, 3 ట్రాంక్విలైజింగ్ బృందాలు రంగంలో పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం పులి అటవీ ప్రాంతంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. మైదాన ప్రాంతాల్లోకి వస్తే పట్టుకుంటామని స్పష్టం చేశారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించారు. ఇప్పటి వరకు సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించిందని, సుమారు 15 పశువులపై దాడి చేసినట్లు వారు తెలిపారు. సాంకేతిక పర్యవేక్షణతో ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గత వారం నుంచి పెద్దపులి కాకినాడ జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అటవీ శాఖ అన్ని చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే సంచరిస్తుందో ఆ గ్రామ ప్రజలను అలర్ట్ చేయటం. ఎందుకంటే ఈ పులికి క్యాటిల్ మీద దాడి చేసి చంపడం అన్నది క్యాటిల్ ప్రేగా ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో క్యాటిల్ ఎక్కడన్నా ఫ్రీగా ఉంటే దాని మీద అటాక్ చేసి చంపటము, ఇలాంటి కార్యక్రమాలు ఉంటున్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా మనుషుల మీద అయితే ఈ పులి ఎక్కడ కూడా అటాక్ చేసిన సందర్భం లేదు. సో ఎప్పుడైతే ఎంటర్ అయిందో అటవీ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. హనుమాన్ టీమ్స్ వచ్చినాయి. ట్రాంక్యులైజ్ అంటే పులి ఒకవేళ జనావాసాల దగ్గరలో వస్తున్నప్పుడు దానికి మత్తు ఇచ్చి బంధించే విధంగా ట్రాంక్యులైజింగ్ టీమ్స్, ట్రాప్ కేజెస్, ట్రాప్ కెమెరాస్ అన్ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు పులి కదలిక మనకు సమాచారం అందటం కోసం ఆల్రెడీ దీనికి శాటిలైట్ కాలర్ అమర్చడం జరిగింది. దాంతో మనకి రెగ్యులర్ గా టైగర్ మూవ్మెంట్ గురించి మనకు సమాచారం అందుతుంది. అలాగే VHF ఫెసిలిటీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటం ద్వారా టైగర్ ఎటువైపు ఉంది, అది ఇటు మూవ్ అవుతుంది అన్న సమాచారంతో ఆ మూమెంట్ ఉన్న పరిసర గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేయటం జరుగుతుంది. సో గత వారం రోజుల నుంచి కూడా సిబ్బంది రాత్రి పగలు అన్నది లేకుండా కంటిన్యూస్ గా ఫీల్డ్ లో ఉంటున్నారు. ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. అట్ ది సేమ్ టైం టైగర్ కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అది ఇంటీరియర్ ఫారెస్ట్ కి వెళ్ళేలాగుంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ హ్యూమన్ హ్యాబిటేషన్ వైపు వస్తుంటే దానికి ట్రాంక్యులైజ్ చేసి బంధించి వైజాగ్ జూకి తరలించేలాగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ పులి దాని మార్గాన్ని, డైరెక్షన్ ఎప్పటికప్పుడు మేము ఎంతో స్ట్రాటజిక్ గా దాన్ని బంధించడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది తెలివిగా దాని మార్గాన్ని వేరే మార్గంలోకి ఎంచుకుంటుంది. దానివల్ల మనకి ఎప్పుడైతే ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏలేశ్వరం మండలం, తర్వాత ప్రత్తిపాడు మండలం, తర్వాత శంకవరం మండలం, ఇలాగా 3 మండలాల్లో వివిధ గ్రామాల్లోకి అది ఎంటర్ అవుతూ ఉంది. బట్ ఎక్కడా కూడా ఏ విధమైన ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలిగించలేదు. మనం అడ్వాన్స్ డ్రోన్ టెక్నాలజీ కూడా, నైట్ విజన్, థర్మల్ డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించి దాని మూమెంట్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి వివిధ గ్రామాల్లోకి సంచరిస్తూ నిన్న కొత్తపల్లి మండలంలోకి మళ్ళీ వెనక్కి వచ్చింది. అన్నవరం దగ్గర పరిసర ప్రాంతాల వరకు వెళ్ళి మళ్ళీ కొత్తపల్లికి మళ్ళీ వెనక్కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బోర్పాక గ్రామంలోకి ఎంటర్ అయింది. గత 4 రోజుల ముందు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. సో మళ్ళీ అది ఇంటీరియర్ ఫారెస్ట్ మార్గంలోకి ఎంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఫర్దర్ గా అప్డేట్స్ ఎక్కడ మూవ్మెంట్ అన్నది చూసుకుని, ఒకవేళ ఇంటీరియర్ ఫారెస్ట్ లోకి వెళ్ళేలాగా ఉంటే పులికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, అలాగే ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇన్ కేస్ అది హ్యూమన్ హ్యాబిటేషన్స్ వైపు వస్తే మాత్రం మత్తిచ్చి బంధించేలాగా హనుమాన్ టీమ్స్ తోటి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలను ఒకటే కోరుతున్నాం, ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు. గత వారం రోజుల నుంచి కానీ అది వేరే జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు మనుషుల మీద అటాక్ చేసిన సందర్భం లేదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే యాక్సిడెంటల్ ఎన్కౌంటర్ అవ్వకూడదు. అంటే అనుకోకుండా మనం పులికి తారసపడటం అన్నది జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో దానికి దగ్గర రేడియస్ లో, అంటే 1 కిలోమీటర్ రేడియస్ లో మనం ఏ విధమైన సంచారం లేకుండా ఉంటాం.
ఇలాంటి యాక్సిడెంటల్ ఎన్కౌంటర్స్ అనేవి జరగకుండా ఉంటాయి. దానికోసం అటవీ శాఖ ప్రజలను చైతన్యపరచడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేయించి, సో దట్ రైతులు ఎవరు కూడా లేట్ అవర్స్ లో, ఎర్లీ అవర్స్ లో ఈ బోర్వెల్స్ ఆన్ చేయటానికి అగ్రికల్చర్ ఫీల్డ్స్ లోకి వెళ్తారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలని పవర్ డిస్కనెక్ట్ చేపిస్తున్నాము. అలాగే ఏదైతే వదిలిపెట్టేసిన ఆవుల్ని కానీ అవన్నీ కూడా వారి దగ్గర షెడ్ లోనే పెట్టుకోవాలి. నైట్ టైం పూర్తి ఇల్యూమినేషన్ తోటి, లైట్లతోటి ఉంటే యూజువల్ గా టైగర్ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఇక్కడ ఆహారం దొరకడం కష్టంగా ఉందో ఖచ్చితంగా మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్తుంది అన్నది ఆశాభావంతో ఉన్నాం. ఇన్ కేస్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ వస్తే మాత్రం అటవీ శాఖ పూర్తి సన్నద్ధతో ఉంది. దానికి మొత్తిచ్చి బంధించి వైజాగ్ జూకి తరలిస్తాం. నేను మల్లికార్జునరావు, ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నాను అటవీ వ్యవహారాలకు సంబంధించి. ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి వెళ్ళి చూడమన్నారు. ముఖ్యంగా ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లోనే పెద్ద పులి సంచరిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఇక్కడికి 11 టీమ్స్ వచ్చాయి. హనుమాన్ టీంలు, దానికి సంబంధించిన పరికరాలతో, పనిముట్లతో, ఆధునిక యంత్ర సామగ్రితో వచ్చారు. 2-3 రోజుల నుంచి ఇక్కడ మనం ఈ మూమెంట్ అన్ని కూడా ట్రాక్ చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా, ఇక్కడున్న స్థానిక సర్పంచ్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్, మరి ఇక్కడున్న స్వీపర్ అందరూ కూడా, వాళ్ళు కూడా సొంత కార్యక్రమం లాగా పాల్గొని అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఈ పులిని సంరక్షించడానికి, మరియు ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఇక్కడ మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే, ఇక్కడికి వచ్చిన బృందాలన్నింటినీ కూడా చూస్తే ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నట్టు కనపడుతుంది. చాలా సంతృప్తికరంగా కనపడుతుంది. ప్రజల్లో కూడా ఈ చైతన్యం వలన, సహకారం వలన ఇది మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఈ 2-3 రోజుల్లో మనకి ఒక మంచి ఫలితం వస్తుంది. ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా, ఇటు పులికి నష్టం జరగకుండా, అట్లనే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ప్రయత్నం జరుగుతున్నది.